ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశి వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ది, దుమ్, షం, జా, ధ, దే, దో, చ, చి అక్షరాల వారంతా కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్ల నాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే రాహు సంచారం చేయడం, ధనావాకు కుటుంబ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం, 7వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, అష్టమంలో శుక్రుడు స్వక్షేత్రకారకంగా ఉండడం, భాగ్యంలో కుజుడు స్వక్షేత్రకారకంగా ఉండడం, రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం, వ్యయంలో శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన ఒకవైపు ఏమో ఏలనాటి శని, మరొక వైపు ఏమో బుధాదిత్య రాజయోగం, మరొక వైపు ఏమో 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉండడము మీనరాశి వారికి అద్భుతమైన యోగకాలమైన మంచి కాలంగా గుర్తించగలగాలి. వీరు చేస్తున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వల్ల ప్రమోషన్స్ రావడం, విదేశాలకు వెళ్ళడం, విదేశాల నుంచి పెట్టుబడులు మీకు రావడం, స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, భవనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. కాకపోతే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి, పూర్ణిమ తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. అలాగే ఆవేశానికి దూరంగా ఉండడం, ఆలోచనగా ఉండడం, జ్ఞానంగా ఉండడం, ఆధ్యాత్మికమైన సేవలు, యోగా, ఆసనం, మెడిటేషన్ లాంటివి కార్యక్రమం చేయడం వలన అనేక రకాల ఒత్తిడి నుంచి జయించి సంపూర్ణ స్థితి, ఆయురారోగ్యం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్మికులకు, వ్యవసాయ సోదరి మణులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఇంకను ఈ డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. కాళభైరవ స్వామి వారి యొక్క స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మన అరచేతిలో ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఉదయము, సాయంత్రము పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులు వెలిగించి తిప్పి పక్కన పెట్టి మన మనసులో ఏదైతే కోరిక కోరుకొని ఇలా ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఇక్కడ ఈ యొక్క అక్షయ పాత్ర ద్వారా ఈ శబ్దాన్ని సృష్టించడం వలన ఓంకార శబ్దం ద్వారా గృహంలో ఉండబడినటువంటి
వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అక్షయము అనగా నశించబడనటువంటిది. కాలభైరవుడు అనగా కాలం అనేటువంటిది మనకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పిలిస్తే పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక మనమందరము కూడా ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారిని స్మరిద్దాం. గృహంలో కుష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని వెలిగించుకుందాం. అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం. ఇంట్లో పెట్టుకొని సకల యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రికపరమైనటువంటి దోషాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యం స్వాగతం పలకడానికి మనకు కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి పొందగలరు. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క ఒక పిరమిడు, స్వామివారి యొక్క కంకణము, ఉట్టి, ఇంటి బయట కట్టుకోవడానికి సౌభాగ్య ఉట్టిని, మీ యొక్క గోత్రనామాల పేరుపైన మన యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో 41 రోజు కుష్మాండ దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా, ఆ యొక్క జాతకంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు, లేకుంటే వచ్చినటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకం కలిసిందా కలవలేదా అనేటువంటిది తెలుసుకోవాలనుకున్నట్టయితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ వారి యొక్క పేర్లను కానీ మీరు పంపించినట్లయితే వివాహ జాతక పొంతన, వారి యొక్క గణాలు, గుణాలు, జంతు పరిశీలన చేసి మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహం చేసుకున్న వారికి దంపతులు మధ్యలో సఖ్యతగా ఉండకపోవడం కానీ, ఒకరిపైన ఒకరు అగౌరవంగా ఉండడం కానీ, 490 కేసులు పెట్టుకోవడం కానీ, పోలీస్ స్టేషన్లో గొడవలు వెళ్తూ అలాగా విడాకుల దాకా వెళ్ళినటువంటి వారందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా మీ యొక్క జాతకంలో కానీ మీ పేరులో కానీ స్వల్పమైనటువంటి మార్పులు చేర్పులు చేయడం వలన మీకు ఉజ్వలమైన మంచి బంగారు భవిష్యత్తుకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవచ్చు. అలాగే మీకు పుట్టినటువంటి అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పేరు ఎలాంటి పేరు పెట్టగలగాలి, పేరు యొక్క మొదటి అక్షరం ఏం రాగలగాలి, రాబోయే కాలంలో ఆ పేరులో ఉన్న వైబ్రేషన్స్ విషయం తెలుసుకొని పేరు పెట్టినట్లయితే, అంటే ఏదైనా కూడా ఒక వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఒక వ్యక్తి పేరును బట్టి తన యొక్క జీవన గమనం ఆధారపడి ఉంటుంది. కనుక వాటి పేర్లను మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి పేర్లను మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరినీ ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం.